శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో జీఎంఆర్ గ్రూప్ కీలక ప్రకటన చేసింది. ఎయిర్పోర్ట్లో రెండో టెర్మినల్ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇది ప్రయాణికుల రద్దీని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రతి ఏడాదికి 3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ఈ సంఖ్య 4.5 కోట్లకు చేరుకున్న తర్వాత కొత్త టెర్మినల్ను జీఎంఆర్ గ్రూప్ పూర్తిగా వినియోగంలోకి తీసుకురానుంది. ఇప్పటికే ఏఐతో పనిచేసే ప్రొడక్టివ్ ఆపరేటివ్ సెంటర్లను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శంషాబాద్లో ప్రారంభించారు. కొత్త టెక్నాలజీలను ఎయిర్పోర్టు పనితీరులో ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చనే భావనలో జీఎంఆర్ గ్రూప్ ఉంది. డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ ద్వారా భద్రతా విధానాలను, సేవా సదుపాయాలను మరింత అప్డేట్ కానున్నాయి. ఇటీవల కాలంలో విమానయాన రంగానికి సంబంధించి భద్రతా సమస్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రత్యేక భద్రతా చర్యలను చేపట్టింది. సైబర్ భద్రతకు సంబంధించి కూడా పటిష్టమైన విధానాలు అమలు చేస్తున్నారు. 2010లో కేవలం 65 లక్షల ప్రయాణికులతో ప్రారంభమైన ఈ విమానాశ్రయం ప్రస్తుతం సంవత్సరానికి 3 కోట్ల మందికి సేవలు అందిస్తోంది. రోజువారీ విమాన సర్వీసులు 220 నుండి 550కు పెరిగాయి. ఇది భారతదేశ విమానయాన రంగంలో ఉన్న ప్రగతికి నిదర్శనంగా మారింది. వచ్చే 5 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 50 కొత్త విమానాశ్రయాలు నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. హవాయి చప్పల్ సే హవాయి సఫర్ అనే నినాదంతో భారతదేశంలో విమాన సేవలను విస్తరించేందుకు ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెండో టెర్మినల్ను ప్రారంభం తెలంగాణలో గ్లోబల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ హబ్గా మారుస్తుందని పలువురిలో అభిప్రాయం ఉంది.